బయట ఉన్నటువంటి రియల్ ఎస్టేట్స్ మన జేబీ ఇన్ఫ్రాకి డిఫరెన్స్ ఏంటి అసలు బేసికల్ గా? So there are n number of companies in Hyderabad and Telangana real estate. But in open plotting and development, we are number one. So ఇది మేము చెప్పుకుంటుంది కాదు, ఏషియా అవుట్లుక్ బిజినెస్ లో వీఆర్ టాప్ 6th ప్లేస్ లో ఉన్నాం. హైదరాబాద్ లో నెంబర్ 1. ద రీజన్ ఫర్ దిస్ ఇస్ ప్లాట్ అంటే ఏదో 4 రాళ్ళు పెట్టేసి ఇక విరుగుతుంది అంటే నాకు తెలిసి వీళ్ళు దుబాయ్ నుంచి ఇంటికి వచ్చేలో గడ్డి విరుగుతుంది తప్పితే ప్లాట్ విరుగుతుంది. సో దానికి 4 రకాల వాల్యూస్ యాడ్ చేయడం వల్ల అది అప్రిషియేట్ అవుతుంది మేము నిజంగా నమ్మింది. సో మేము ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా వి ఆల్వేస్ బీ ఆన్ మెయిన్ రోడ్. అంటే అప్రోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దేశ డెవలప్మెంట్ కి ఎట్లా సపోర్ట్ చేసిందో మనం ఇచ్చే ప్లాట్ దగ్గర కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ మ్యాటర్స్. 100 feet రోడ్ అక్రాస్ ది బోర్డ్ 5 kilometers మనం ఇచ్చాం. ఎంటైర్ తెలంగాణలో మనకు 100 feet రోడ్ గేట్ పెట్టించిన లేఅవుట్ అయితే లేదు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి హెచ్ఎండిఏ, డిటిసిపి అండ్ వైటీడీఏ లేఅవుట్స్ లలో 5,000 per square yard అమ్మిన దగ్గర ఒక 5 to 10 years తర్వాత పోయి చూస్తే అట్లీస్ట్ 5 to 10 houses కట్టుకున్న లేఅవుట్ ఏమైనా ఉన్నాయా? మీరు భూగోళం మొత్తం భూతద్దం పెట్టి వెతికినా యువర్ సర్చ్ అండ్ సెట్ ఇబ్రహీంపట్నం, దట్ ఈస్ వీ కన్స్ట్రక్టెడ్ మెనీ హౌసెస్. రియల్ అప్రిషియేషన్ రావాలంటే వెన్ ప్లాట్ కన్వర్ట్స్ ఇంటూ ది రెసిడెన్షియల్ ఇస్ ద మ్యాటర్స్, దెన్ ఓన్లీ రియల్ అప్రిషియేషన్ అండ్ రీసేల్ అండ్ డెవలప్మెంట్ కంటిన్యూటీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది.